సో మాట్లాడకూడదన్నపై ఒక చర్చ. సరే, ఈ రోజు ఏ అంశాలు చర్చకు రావచ్చు, వాదన ఎలా ఉండొచ్చు, ఏంటి మీరు మీ అబ్జర్వేషన్స్ ప్లీజ్. మేడం గారు, ఆల్రెడీ మొన్న ఇద్దరు న్యాయమూర్తుల యొక్క ధర్మాసనం చేసినటువంటి రిమార్క్స్ ని ప్రాతిపదికగా తీసుకొని పాపం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకేముంది దీంట్లో అడల్ట్రేషన్ జరగలేదు, దీంట్లో లడ్డు స్వచ్ఛమైన లడ్డే వచ్చిందని చెప్పేసి న్యాయస్థానం నిర్ధారించినట్టుగా వాళ్ళ యొక్క పత్రికలు వాళ్ళ యొక్క ఛానల్లో ఫోకస్ చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు. ఇక్కడ మొన్న రిమార్క్స్ లో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు సిట్ వేసిన తర్వాత కామెంట్ చేశారు లడ్డు విషయమై, ఇది దాని మీద ప్రభావం చూపుద్ది అని చెప్పేసి అనే ప్రస్తావన న్యాయమూర్తులు తీసుకురావడం జరిగింది. కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించింది 18/9/2024న, దాని మీద ఎఫ్ఐఆర్ కట్టింది 25/9/2024న, సిట్ చేసింది 26/9/2024న. అంటే దాదాపుగా వారం తర్వాత సిట్ చేశారు. సిట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఎటువంటి ప్రకటనలు ఇవ్వాల. కానీ ఇది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లడంలో ఎందుకో కొంత జాప్యం జరిగింది. అది ఈ రోజు తీసుకెళ్తారు, వేరే విషయం. ఇంకోటి ఏమంటున్నారంటే, ఈ 2 ట్యాంకర్లు ఏదైతే 6/7/2024న అలానే 12/7/2024న 2 ట్యాంకర్స్ ని ఎనాలిసిస్ కి పంపాము, అవి మట్టుకి మేము ఈ లడ్డు తయారీలో వాడలేదు అన్నారు. అంటే అంతకు ముందు ఎవరు సప్లై చేశారు? సేమ్ సప్లైరే, సేమ్ సంస్థ ఏఆర్ డైరీ వాళ్ళే ఇక నెయ్యి సప్లై చేశారు అంతకు ముందు కూడా. అంటే అదే బాణీలో సప్లై చేశారంటే అది వెలుగు చూసిన తర్వాత వీళ్ళు రిపోర్ట్ పంపారు. అంతకు ముందు వాడింది అదే కదా, 6/7/12/7 ముందు సప్లై చేసింది అదే కదా. ఆ నూనె ఆ నెయ్యిని వాడారు కదా, ఆ నూనె అడల్ట్రేషన్ అని ఉంది కదా. కాబట్టి ఇలాంటి అంశాలని తీసుకెళ్ళటంలో ఇవాళ కృతజ్ఞులు అవుతారని చెప్పేసి అని అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడు నేను చెప్తున్నానంటే, వాళ్ళు ఇప్పటికి కూడా అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ఈ రోజున సుప్రీంకోర్టు స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి విచారణ సంస్థ ఉండాలా, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి సిట్టును కొనసాగించాలా, దీని విషయంపై స్పష్టత ఇవ్వండి అని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదికి చెప్పారు. ఈ రోజు దాని మీద చర్చ జరుగుతుంది. అంతే తప్ప కలుషితమైన లడ్డా కాదా, ఇది కలుషితం కాదా, అవునా, రెండో సైడ్ వర్షన్ వాదన వింటారు. ఎందుకంటే మన పిటిషనర్ సైడ్ వాదన విన్నారు, ఇప్పుడు ఆపోజిట్ వాదన బోత్ సైడ్స్ వింటారండి. ఈ రోజు కూడా బోత్ సైడ్స్ వాదనలు వింటారు. కానీ ఇక్కడ చాలా స్పష్టం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా నిష్పక్షపాతంగా ఎస్ సుప్రీంకోర్టు తీర్పు చెప్పబోతా ఉంది, ఒక నిర్ణయం చేయబోతా ఉంది. ఇన్వెస్టిగేషన్ కేంద్ర ప్రభుత్వం సంబంధించి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ, లేదంటే సిట్టును కొనసాగించాలా, ఏదో నిర్ధారించబోతుంది. కాబట్టి సుప్రీంకోర్టు నిర్ధారణ వచ్చే వరకు ఈ సిట్టు విచారణ నిలుపుదల చేయడం అనేది అది న్యాయ వ్యవస్థ పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపణ చేస్తా ఉంది మేడం గారు. కాబట్టి అంతేకాకుండా న్యాయ వ్యవస్థకి లోబడి గౌరవించి దానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ని స్పష్టంగా నిన్న తీసుకున్నటువంటి డీజీపీ తీసుకున్న నిర్ణయం స్పష్టంగా మనకు కనబడుతుంది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో, ఎంత కట్టుబాటు ఉందో చాలా స్పష్టంగా ఇటువంటి సంఘటనలు స్పష్టం చేస్తా ఉన్నాయి. అయితే దీంట్లో రకరకాలమైన పిటిషన్లు వేశారు, ఒక 5 పిటిషన్లు వేశారు. ఒక దాంట్లో సుదర్శన్ న్యూస్ టీవీ ఎడిటర్ వేశాడు, ఇంకోటి హిందూ సేన వాళ్ళు వేశారు, ఇంకొక వ్యక్తి సుబ్బారెడ్డి, వీళ్ళందరూ వేశారు. ఇక్కడ ఒకటి వాస్తవం, వాళ్ళలో చెప్పేది ఏంటంటే, సుదర్శన్ న్యూస్ టీవీ ఎడిటర్ వేసింది ఏంటంటే, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25, 26లో ఉన్నటువంటి భక్తుల యొక్క ప్రాథమిక హక్కులు హరించివేయబడ్డాయి, కాబట్టి దీన్ని కట్టడి చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని వేశాడు. అంటే రాజ్యాంగపరమైన హక్కులు ఏవైతే ఉన్నాయో, ప్రాథమిక హక్కులు, భక్తులకున్న హక్కులు ఏవైతే ఉన్నాయో, డివోటీస్ కి ఏదైతే హక్కులు ఉన్నాయో హక్కులు ఉల్లంఘించబడ్డాయి.
కాబట్టి దాని మీద తగు చర్యలు తీసుకోమని చెప్పేసి ఆయన యొక్క వాదనలో ప్రధాన అంశం. అయితే దాంట్లో కూడా రిటైర్డ్ జడ్జిని వేస్తారా, రిటైర్డ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ని వేస్తారా, లేదంటే కేంద్ర ప్రభుత్వం విచారణ సంస్థలు వేస్తారో ఇవాళ 3:30కి వాద ప్రతివాదనలు విన్న తర్వాత స్పష్టమవుతుంది. Yeah. ఇక్కడ సుప్రీంకోర్టు మొన్న జరిగినటువంటి కామెంట్స్ లో ఎక్కడా కూడా దీంట్లో అడల్ట్రేషన్ జరగలేదు, దీనిలో కలుషితమైనటువంటి నూనె నెయ్యి అని చెప్పేసి అని కాదు అని సుప్రీంకోర్టు అనలేదు, చెప్పలేదు. ఎక్కడా కూడా కల్తీ లేదన్న మాట ఎక్కడా అనలా. లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంకేముంది ఇది కలుషితమైన లడ్డు